పొలిటికల్ అనలిస్ట్ వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు, కాంగ్రెస్ లీడర్ వెంకట్ నాయక్ గారు, బీజేపీ లీడర్ అట్లూరి రామకృష్ణ గారు. నమస్తే అండి అందరికీ కూడా. శ్రవణ్ కుమార్ గారు, చూస్తున్నారు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్కి తగ్గట్టుగానే ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నిజంగా ఈ అంశాలన్నీ, ఈ వ్యతిరేకత కానీ ఇప్పుడు ప్రజల్లో ఉన్న అంశాలు కానీ ఎవరికి కలిసి వస్తాయి? ఏ పార్టీ వైపు ప్రజల చూపు, ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? మీ ప్రశ్నలో ఒక కన్ఫర్మేషన్ ఉంది. అధికార పార్టీకి వ్యతిరేకత ఉందని చెప్పకనే మీరు చెప్పేస్తా ఉన్నారు. అధికార పార్టీ మీద ఎప్పుడైనా సరే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. చెప్పుదోక వ్యతిరేకత ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, యాక్చువల్గా ఏ ప్రభుత్వం ఉంటుంది, మన భావజాలం కూడా అంతా కూడా కాన్సన్ట్రేషన్ కూడా ఉంది. అది వాస్తవం కాదన్నా కూడా, అది మనం ఎంత కాదన్నా ఏదనుకున్నా కూడా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే నిన్నటి విజయోత్సవ వెహికల్స్ వెళ్ళడం చూస్తే చాలా గ్రామాలలో తరిమిన విధానం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సరే, ఏదన్నా కూడా మీరు అన్నట్టు అధికార పార్టీకి వ్యతిరేకత ఉండడం అనేది సహజమే. మరి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు ఇక్కడ విభిన్నమైనటువంటి సంస్కృతి, విభిన్నమైన తీరు కూడా ఉంది, విభిన్నమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ మా ఇంటి పార్టీ, మా పార్టీ అంటే ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇది ఓను చేసుకున్న వాళ్ళు వీళ్ళు ఉన్న సందర్భంలో కొంత మార్పు కోరుకున్నారు. కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపించాయి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ విజనరీగా తాను ఏదైతే చేయాలనుకున్నాడో సాధించే క్రమంలో చేస్తున్నప్పటికీ కొన్ని చాలా ప్రధానమైన విమర్శలు ఏంటంటే తను ఎవరిని కలవడని, అహంకారం అని, లేదా అవినీతులు చాలా జరిగాయని, ముఖ్యంగా ధరణి విషయంలో బాగా గ్రామ స్థాయిలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కూడా సఫలీకృతం కాలే. వాళ్ళకంతా తెలిసిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత అర్థమైంది. సో తెలియకుండానే వాళ్ళకి జరిగిపోయిన నష్టాన్ని, భారీ నష్టాన్ని అయితే చవి చూశారు. అయితే దాంతోపాటు ఎట్ ద సేమ్ టైం మనకు కేసీఆర్ కాకుండా ఎవరు అనే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్న సమయంలో చాలా కాలం బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ కనిపించిన అనూహ్యంగా ఎన్నికల ముందు కొంచెం 100 days 3 months 4 months ముందనే అనూహ్యంగా రేవంత్ రెడ్డి పుంజుకురావడం, అయినటువంటి ప్రచార సరళి అనుకోండి, రకరకాలు అనుకోండి, బీజేపీలో వెనకబడిన విధానం, ఆ పొసగిని వాళ్ళ పెత్తనాల వల్ల ప్రత్యామ్నాయంగా డైరెక్ట్గా బీజేపీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంట్లు అవన్నీ కలిసి వచ్చింది. రేవంత్ రెడ్డి ఆ రెడ్డి రాజకీయాలు అనుకుని రకరకాల కారణాలు కూడా కలిసి వచ్చిన అంశాల్లో ఒక భాగంగా చెప్పవచ్చు. లేదా ఆయన అగ్రెసివ్గా పెట్టుబడి పెట్టాడని కూడా విమర్శిస్తారు, కానీ నేను ఆ విమర్శను చేయలేను. ఎందుకంటే భారతీయ జనతా మూల సిద్ధాంతంలో అంతగా మ్యానిపులేటెడ్గా ఎన్నికల్లో పాల్గొంటానని మనం అంత ఈజీగా అనలేము. కాదు, ఆ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్లో చాలా మంది డబ్బు పెట్టగలిగే వాళ్ళు ఉన్నారు. అదే నేను అదే చెప్తున్నాను. పెట్టే వాళ్ళకి ఉన్న కెప్టెన్ ఆఫ్ ద షిప్ రేవంత్ రెడ్డి గురించే మనం ఈ పరిస్థితిలో అధికారంలోకి వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా 1 year దాటింది, సుమారు 1 month కూడా అయిపోయినట్టుగా ఉంది. సో 13 months కూడా అని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో 6 గ్యారెంట్లో పూర్తిగా అమలు చేశామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంట్లు మొత్తం తీసుకుంటే 11-12 వస్తాయి టోటల్గా చూస్తే. మేము అన్నీ చేసాం, 1, 2, 3 మిగిలి ఉన్నాయి అంటారు వాళ్ళు. అయితే రైతు భరోసా లాంటి పథకాలు పూర్తిగా అమలు ప్రారంభం కాలే, రేపు సంక్రాంతి ప్రారంభిస్తాం. సో మేము మైలేజ్ వచ్చేసింది, మాకు ప్రజల్లో మద్దతు ఉందని చెప్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నట్టు వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే అనేది మన ప్రశ్న. ఇప్పుడు వ్యతిరేకత ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? వాస్తవానికి ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏంటి అంటే 2 రకాల ఎన్నికలు ఉన్నాయి. నా అంచనా ప్రకారం వస్తే అవకాశం ఉంటే కోర్టు ప్రమేయంతో వస్తే ఎవరైతే పార్టీ మారారో వాళ్ళు ఉప ఎన్నికలు వస్తాయి. ముఖ్యంగా అందరికి రాకుండా ఒక 4 వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఎట్లా అడ్వాంటేజ్ అవుతుందో ఒక ప్రశ్న. ఇంకోటి స్థానిక సంస్థలు. ఈ స్థానిక సంస్థల్లో ఎక్కువ పార్టీ గుర్తులతో జరగవు, నాకు గుర్తున్నంత వరకు ఇండిపెండెంట్గా జరుగుతాయి. పార్టీ గుర్తులు ఉండవు. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని బహిరంగంగా చేయి గుర్తు కానీ ఇక్కడ కారు గుర్తు కానీ ఉండవు. ఇండిపెండెంట్గా వ్యక్తుల యొక్క గుర్తులు వాళ్ళ ఇమేజే పనిచేస్తుంటాయి వాస్తవానికి. అంటే మనం గతంలో జరిగే ఎన్నికల్లో చూస్తే అసెంబ్లీ ఎన్నికలకు ఒక రకమైన భావజాలంతో ఓటేశారు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు వేశారు. అంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం విభజించి ఓటేసుకున్నారు, విచక్షణతో ఆలోచించి ఓటేశారు, ఏ అవసరాలకు ఎవరిని ఎన్నుకోవాలని. ఈ పరిస్థితుల్లో ఇదే సిద్ధాంతం, ఇదే భావజాలం, అదే బాటలను చూస్తే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలే ప్రధానంగా, స్థానిక సమస్యలే ప్రధానంగా, స్థానికంగా పోటీ చేసేటువంటి వ్యక్తుల యొక్క ఇమేజ్ పనిచేస్తుంది. ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ అంతగా పని చేయకుండా
మనం గుర్తులు ఇవ్వకున్నా కానీ ఆ వ్యక్తులు అయితే లోకల్గా పార్టీ వాని కాని వాళ్ళు తెలుస్తుంది కాబట్టి 50% అది పని చేసినా 50% ఇది పని చేసినా వ్యతిరేకత ఉన్న మాత్రం వాస్తవం. వాళ్ళు అదే గుర్తుతో వెళ్ళినా మేము కాంగ్రెస్ పార్టీతో అన్నప్పుడు మాత్రం వాళ్ళకి కలిసి వచ్చే అంశం అయితే కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఓటేస్తారు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, రెండోది బీఆర్ఎస్ ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో అంతగా లేదు. పోలింగ్ బూత్గా ఏజెంట్లుగా ఉన్నారు కానీ ఓటర్ రూపంలో అంటే ఒక పోలింగ్ బూత్లో 800 ఓట్లు ఉంటే అక్కడ రిప్రజెంటివ్గా కూర్చోవడానికి వీళ్ళకు నెట్వర్క్ అయితే ఏర్పరచుకున్నారు. కానీ ఆ 800 ఓటర్లని ఆకర్షించుకునే పథకాలు కానీ వీళ్ళది ప్రయత్నం చేస్తున్నా ఇంకా గ్రామ స్థాయి దాకా చేరలేదు కాబట్టి ఇంక పైగా వాళ్ళది మత ప్రాతిపదికంగా భావజాల వ్యాప్తి ఉంటుంది. అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ స్థానిక ప్రయోజనాలు సెకండరీగా పెట్టేసి వాళ్ళనైతే ఎవరినైతే మొబలైజ్ చేస్తున్నారో వాళ్ళ మత ప్రాతిపదికంగా ఉంటుంది. గ్రామీణ స్థాయిలో అంతగా చేరలేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ కనిపిస్తుంది, లేదా కాంగ్రెస్ నుంచి రెబల్గా వస్తారు కొందరు. అంటే టికెట్ ఖచ్చితంగా ఆడ పోటీ ఉంటుంది. ఆ సందర్భంలో మరి ఈ త్రిముఖ పోటీ ఉంటుంది. అంటే రెబల్స్ను విత్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఉంటే నాకున్నసరికి ఒకవేళ కాంగ్రెస్ ఓటు విభజించి అంటే కాంగ్రెస్ని కాదని వస్తే బీఆర్ఎస్కు కొంచెం అడ్వాంటేజ్ అవుతుందని నా అంచనా. రైట్. రామకృష్ణ గారు, అందరూ ఫస్ట్ విమర్శించే మాట మతాన్ని విస్తరింపజేస్తున్నారు లేదా గ్రామీణ స్థాయిలో ఇంకా అంత బలం పుంజుకోలేదు అని. అంటే వాటి పరంగా ఏమైనా కార్యాచరణ రూపొందించుకుంటుందా బీజేపీ పార్టీ? అంటే దీని విషయంలో మతాన్ని విస్తరిస్తున్నారు అనేటటువంటిది అది సత్యదూరం అండి. భారతీయ జనతా పార్టీ